బాగా తెలుసు, ఇండస్ట్రీలో ఆయన ఉన్నారు కాబట్టి. నేను అకాడమిక్ పర్స్పెక్టివ్ లో చెప్పేది ఏంటి అంటే, ఇందులో కొన్ని మోర్ దెన్ పైరసీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయండి. మీరు చెప్పినట్టు ఇందాక మీరు రాబిన్ హుడ్ అని ఒక వర్డ్ని వాడారు. ఈ వర్డ్ అనేది చాలా కాలం నుంచి ఉంది. ఇది ఏం చెప్తుంది అంటే సొసైటీలో ఉన్న సివిక్ సెన్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఒక ఇల్లీగల్ యాక్ట్ చేస్తున్నా కానీ ఒక వ్యక్తిని ప్రజలు సమర్థిస్తున్నారు అంటే ఆ సొసైటీ యొక్క ఆ పర్టికులర్ ఇష్యూలో సివిక్ సెన్స్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే యూటిలిటేరియన్ వ్యూ అంటాం మనం అకాడమిక్స్ లో. అంటే ఏంటి అంటే ఇక్కడ ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రావట్లేదు, ఎవరికి విఘాతం కలుగుతుంది, ఎవరికి ప్రొటెక్షన్ జరుగుతుంది అన్నది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ వెబ్సైట్ ని ఇతను తయారు చేయడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, ఒకవేళ ఈ వెబ్సైట్ లేకపోతే ఎంతమంది ఈ వినోదాన్ని కోల్పోతారు. అది వినోదం కావచ్చు, వేరే కమోడిటీ కావచ్చు. మొత్తానికి యూటిలిటేరియన్ వ్యూని సర్వ్ చేస్తుంది కాబట్టి ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే దీన్ని మోరలైజ్ చేయాలి, ఎథికల్ చేయాలి అని మనం ట్రై చేస్తున్నామో, ఎప్పుడైతే ఇమ్మడి రవి చేసింది తప్పు, ఇది మోరల్ కాదు, ఇది ఎథికల్ కాదు అని చెప్తున్నామో, లీగల్ ని వదిలేసి ఇల్లీగల్ అని చెప్పడంతో పాటు మనం ఏం చెప్తున్నాం, ఇది అన్ఎథికల్, ఇది ఇమ్మోరల్ అని చెప్తున్నాం. అప్పుడు ఇదే ఆస్పెక్ట్ కి సంబంధించి జరుగుతున్న మిగిలిన ఇమ్మోరల్ ఇష్యూస్ ని, అన్ఎథికల్ ఇష్యూస్ ని ఆటోమేటిక్ గా ఒక కామన్ మ్యాన్ ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇందాక పెద్దలు చెప్తున్నట్లు రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయిన టైంలో చూస్తున్నాను, ఒక ఫ్యాన్ షోకి ఒక టికెట్ ని 2000 పెట్టారు. జనరల్ గా ఒక హీరో ఎదగడానికి ఆ ఫ్యాన్స్ అన్న వాళ్ళు చాలా గట్టి పునాదులు వేస్తున్నారు. ఫస్ట్ షోని ఎవరు చూస్తారు? ఆబ్వియస్లీ ఫ్యాన్స్ చూస్తున్నారు. సో నీకు అతడు ఫ్యాన్ అయిన దానికి నువ్వు అతనికి ఇంకొంచెం హెల్ప్ చేయాల్సింది పోగా అతని నుంచి మోర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నావు. రీసెంట్ గానే ఇంకొక కల్చర్ స్టార్ట్ అయింది ఆంధ్రాలో. ఒక హీరోకి సంబంధించిన ఫిలిం కి టికెట్లు వేలం వేస్తున్నారు. వేలం వేసి దీన్ని 1,00,000 కొంటున్నాం, 2,00,000 కొంటున్నాం, ఫస్ట్ టికెట్ మాకు 10,00,000 కొన్నారు అని చెప్పి దాన్ని చేసుకుంటున్నారు. సో ఇది ఏ విధమైన ఎథిక్స్ అన్న క్వశ్చన్ కామన్ మ్యాన్కి వస్తుంది. దాంతో పాటు నేను రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఛానల్ సామాన్యమైన ప్రజల్ని అడుగుతూ ఉంటే ఒక మహిళ చెప్తూ ఉంది, మీరు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా ఈ ప్రెస్ మీట్ కి సంబంధించి, అక్కడ కూర్చున్న వాళ్ళని ఉద్దేశించి, అక్కడ కూర్చున్న పోలీస్ ఆఫీసర్స్ అలాగే ప్రముఖులు నీతులు చెప్తున్నారు కదా, మరి మేమంతా కష్టాలు పడి, మేమంతా బాధలు పడి సంపాదించిన డబ్బుల్ని మా కొడుకులు అభిమానంతో దాన్ని తీసుకొని వెళ్ళి సినిమాల్లో తగలేస్తున్నప్పుడు ఇలా చేయకండి అని ఏ రోజన్నా మాకు వచ్చి చెప్పారా? ఇప్పుడు మేము ఫ్రీగా తీస్తున్నప్పుడు అది వాళ్ళకి వినోదం అన్నది పాయింట్ కాదండి. మనిషికి ఎప్పుడైతే తనకు కావాల్సిన మౌలిక అవసరాలు తీరిపోతాయో, అది వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, ఆ తర్వాత వినోదం అన్నది మనిషిగా మనం కోరుకునేది. దాన్ని ఎప్పుడైతే అఫోర్డబుల్ స్థాయిలో ఉంచడంలో సొసైటీ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఇటువంటి థింగ్స్ జరుగుతాయి. ఏంటండి లగ్జరీగా మార్చేశారు సినిమాని. అవునండి, లగ్జరీగా మార్చేస్తారు. అండ్ మోర్ ఎవర్ అట్ ద సేమ్ టైం ఇది కొంతమందికి మాత్రమే అఫోర్డబుల్. నేను ఇది చూడగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీన్ని కావాలనే మారుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ని తీసుకోండి. యూట్యూబ్ లో ఒకప్పుడు ఒక వీడియోని చూస్తే ఎన్ని యాడ్స్ వచ్చేవి, ఎన్ని వీడియోలు చూసిన తర్వాత ఒక యాడ్ వచ్చేది. ఇప్పుడు ఎన్ని యాడ్స్ వస్తున్నాయి? దానికి స్పెషల్ సబ్స్క్రిప్షన్, యాడ్స్ రాకుండా ఉండాలి అంటే. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ అని ఒక ఓటీటీ సంస్థ ఉంది. దానికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించి నేను ఒకరితో మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పారు అంటే, ఇంతకుముందు ఆ ఓటీటీ సంస్థలో అడ్వర్టైజ్మెంట్స్ అన్నవి ఒక మూవీని చూడాలన్నా, ఒక వెబ్ సిరీస్ చూడాలన్నా వచ్చేవి కావు, ఇప్పుడు వస్తున్నాయి. ఇది ఎందుకు వచ్చాయి ఈ మధ్య అని అడిగితే ఆ వ్యక్తి నాకేం చెప్పారు అంటే, సార్ ఈ అమెజాన్ అనే సంస్థకు సంబంధించిన సిఇఓకి రీసెంట్ గా ఒక గ్రాండ్ మ్యారేజ్ అయింది, దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారంట. ఆ ఖర్చుని భర్తీ చేసుకోవడానికి ఈ కొత్త స్కీమ్ తీసుకొని వచ్చారు, అడ్వర్టైజింగ్. దీన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అన్నది కామన్ మ్యాన్ సివిక్ సెన్స్ లో వస్తుంది. ఈ సొసైటీలో వచ్చే ఒక పెద్ద ప్రాబ్లంగా దీన్ని చూసుకుంటే, ఫ్యూచర్ లో గవర్నమెంట్స్ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే, ఒక కామన్ మ్యాన్ యొక్క ఎక్స్పెక్టేషన్, తను ఏదైనా ఒక అది వస్తువుని కావచ్చు, వినోదాన్ని కావచ్చు, తను కొనగలిగే స్థాయి ఎంత ఉంది, దాని ధర ఎంత ఉంది, దీని మధ్యలో గ్యాప్ ని రీచ్ కాలేనంతగా పెరిగిపోయినప్పుడు, అది రేపు గోల్డ్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈవెన్ లిక్కర్ కి సంబంధించి కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చాలా స్టేట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ లో ఒకప్పుడు లిక్కర్ ని బ్యాన్ చేశారు. వెంటనే ఏమైంది, బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. నేను ఎక్కడా కంపేర్ చేయట్లేదు ఆల్కహాల్ ని, సినిమాని అలా నేనేం కంపేర్ చేయట్లేదు. బట్ కేవలం సివిక్ సెన్స్